హలో, ఈరోజు నేను సొరకాయ చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, ఇది కడిగి పెట్టుకున్నానండి. ఈ కప్పు, ఇది టీ కప్ అండి. దీంతో ఒక కప్పు తీసుకున్నాను కందిపప్పు. ఉల్లిపాయ ముక్కలు సగం కట్ చేశానండి, సగం ఆనియన్ ముక్కలు, జీలకర్ర స్పూను, టేబుల్ స్పూన్ అండి, సోరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, పసుపు అండి, టీ స్పూన్, నీళ్ళండి. ఇప్పుడు మనము పప్పు వేసేస్తున్నాం కుక్కర్లో. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, సోరకాయ ముక్కలని అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం. ఎన్ని నీళ్ళు పడతాయో కొలత చూసి వేసుకుందాం. ఇదిగోండి, అదే కప్పు, పప్పు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో నీళ్ళు పోస్తున్నాను. 1, 2, 3 కప్పులు. 3 కప్పులు వేసి సగం వేస్తున్నాను. 3 కప్పులున్నర వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకుందాం. చూడండి, పప్పు ఉడికింది. మూత తీసి చూస్తుంది, పప్పు ఉడికింది చూడండి. ఇందులో ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేస్తున్నా. మీకు తగినంత వేసుకోండి. వేసేసి కలిపేసుకోవడమే. ఉప్పు వేసి కలిపేసిన తర్వాత ఇలా అయిపోయింది పప్పు. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను. 1 స్పూన్ ఆయిల్ వేడైంది, హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు, 3 వెల్లుల్లిపాయ ముక్కలు, బాగా మాడని వద్దండి. కరివేపాకు వేస్తున్నాను. ఇది పప్పులో వేసేసుకుందాం. తాలింపు సోరకాయ పప్పు రెడీ అయిపోయింది. వేడివేడిగా వడ్డించుకొని తినేయండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.